प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। ఈరోజు ఒక మహాపుణ్యక్షేత్రం, సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరంలో మనందరికీ కూడా సుపరిచితులు, ఎటువంటి ప్రశ్నకైనా ధీటుగా సమాధానం చెప్పగలిగేటువంటి పండితులు, అలాగే సర్వసత్సంగ పరిత్యాగి అయినటువంటి రాధా మనోహర్ దాస్ గారు హిందూ ధర్మం నిలబడటం కోసం అడుగడుగున ఆయన యొక్క ప్రతి ఒక్క చర్య కూడా, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తి రగిలిస్తూ స్ఫూర్తి ప్రదాత అయిన రాధా మనోహర్ దాస్ గారు మనకి రాజమహేంద్రవరంలో ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు నిర్వహణ చేయదలిచిపెట్టారు. అదే మనకి అభయ హిందూ సేన మొట్టమొదటి సత్సంగం ద్వారా తెలుగు రాష్ట్రానికి పరిచయం చేస్తూ ఈరోజు ప్రతి ఊరిలో కూడా, ప్రతి చోట కూడా, మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఆయన తెలియనటువంటి మనిషి లేదు. ఆయన యొక్క వాక్చాతుర్యం అయితే కానీ, ఆయన యొక్క పాండిత్యం అయితే కానీ, కేవలం హిందూ ధర్మంపైనే కాదు, ఆయన ఎక్కడ దేంట్లో ఏ లోటుపాట్లు ఉన్నాయి అని అవలీలగా మనకి చెప్పగలిగినటువంటి పండితులు కూడా ఆయన. అటువంటి పండితులు మనకి సామాన్యులుగా, అతి సామాన్యులుగా కనబడుతూ ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క తమ్ముడు వలె, బంధువు వలె ఆయన్ని మనల్ని పలకరిస్తూ, దగ్గరికి తీసుకుంటూ మనకి స్ఫూర్తి నింపుతూ ఉంటారు. మన యొక్క ధర్మం తెలియపరుస్తూ ఉంటారు. అటువంటి ఆయన ఈరోజు ఒక గొప్ప సంకల్పం చేసి ఇటువంటిది ఒకటి మొదలు పెట్టాలి అని సంకల్పం చేసిన మొలాన్న ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ముందరికి తీసుకెళ్ళాలి అని ఆయన సంకల్పం చేశారు. ప్రతి ఊరిలో కూడా దీన్ని ప్రచారం చేస్తూ ముందరికి తీసుకెళ్ళాలి అని ఆయన సంకల్పం చేశారు. కాబట్టి మన రాధా మనోహర్ దాస్ గారిని వేదిక మీద ఇచ్చేసి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. మనోహర్ దాస్ గారిని ఈరోజు దీప ప్రజ్వలంతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా ఆయన్ని కోరుకుంటున్నాం.
జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గోదావరి మాతాకి, శ్రీ నన్నయ్య భట్టారకునికి, శ్రీ రాజరాజ నరేంద్రునికి, శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ భగవాన్కి, శ్రీ చైతన్య మహాప్రభుకి, శ్రీల ప్రభుపాదకి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీల మధ్వాచార్య స్వామికి, శ్రీ అన్నమాచార్య స్వామికి. గోవిందా జై శ్రీరామ్. అభయ హిందూ సేనకి, అభయ హిందూ సేనకి, అభయ హిందూ సేన భక్త బృందకి. భారత్ మాతా की, भारत माता की, भारत माता की. जय श्री राम, जय श्री राम, जय श्री राम. ప్రియ భగవద్బంధువులారా, చాలా చాలా సంతోషంగా ఉంది. హిందూ బంధువులందరూ ఇలా కేవలం మాత్ర పిలుపుకి ఇంత చక్కగా స్పందించి సమయానికే విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా విపత్కరమైనటువంటి ఈ పరిస్థితుల్లో మీరు విజ్ఞత ప్రదర్శించి రావడం, మా ప్రసాదం వ్యర్థం కాదు, మీరు అర్థవంతంగా అర్థం చేసుకుని దానికి న్యాయం చేస్తారని మాకు ధైర్యం వచ్చింది. మరి వేడివేడి ప్రసాదం నేను చాలామందికి చెప్పాం. అందుకని మీరు ఇప్పుడు చెవులకి ప్రసాదాన్ని ఆస్వాదిస్తారు, తర్వాత శరీరం కూడా స్వీకరిస్తుంది. కాబట్టి మనం చక్కని శ్రవణ ప్రసాదం, చక్కని స్వామివారి ప్రసాదం అన్నీ స్వీకరిద్దాం. నాన్న దత్తు, అందరికీ ఆ ఫైర్ ఉన్న వాళ్ళందరికీ చైర్లు వేయండి నాన్న. ఓకే, ఆ చైర్స్ ఫుల్ఫిల్గా వేసేయండి. మరి మనం ఎప్పుడైనా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు దీప ప్రజ్వలన చేయాలి కదా. మామూలుగా పెద్దవాళ్ళతో చేయించాలి అనుకుంటాం, కానీ నేను ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, పిలుస్తాను. నాన్న మధు, మా ఫ్రెండ్ ఏది, వాళ్ళిద్దరు తీసుకురా. చాలా పెద్ద ఫ్రెండ్స్ వాళ్ళు, ఇద్దరిని తీసుకురా. నాన్న అందరూ ఒకసారి మంత్రం చెప్దాం. అందరు రెండు చేతులు పైకెత్తి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేద నువ్వు కూడా వస్తావా తల్లిదా? ఇప్పుడు వీళ్ళు మా ఫ్రెండ్స్. ఇది నాకు అసలు తెలియదు. మీ పేరు ఏం పేరు? హరిణి. అక్క పేరు శివాని. మా ఫ్రెండ్ అంతే. నాన్న ముగ్గురు వచ్చేసేయండి. మీరు పెద్దక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పేస్తుందా? సరే, మరి మన అందరూ నమస్కారం పెడతారు. మనం ముందేమో చక్కగా దీప ప్రజ్వలన చేయాలి. రండి ముగ్గురు తల్లులు, ముగ్గురు వచ్చేయండి చక్కగా. నువ్వే దీపం వెలిగిస్తావా? మరి అక్క అందరూ ఒక్కొక్కటే. భగత్, నేను నీకు అసలు ఎప్పుడు మీ ఇద్దరికి గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాను. నువ్వు ఎలా ఉందో అడుగుతానని. పోయిందా? నేను మెల్లో మాలిచ్చానా? పోయిందా? ఇంకా ఉంది, ఇంట్లో ఉంది. రావాలి నాన్న. సురుబాబు, మధు ఎక్కడ? వాళ్ళకి హెల్ప్ చేయొద్దా?
తల్లి ముగ్గురు. నన్ను కొడుకున్న కూడా అడిగాడు, అడుగు జాగ్రత్తగా. వాళ్ళకి ఎంత చేయను? ఇచ్చాడు. అందరం ఒక చిన్న భజన చేద్దాం. వాళ్ళు అలా దీప ప్రజ్వలన చేస్తూ ఉంటారు. నువ్వు దీపమంతరం చెప్పేస్తూ ఉండు నానా. పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, ఆ పక్క ఈ పక్క రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము, ఆ వాడ ఈ వాడ రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము, ఆ వీధి ఈ వీధి రామనామము, మీరు ఏ వీధి చూసినా రామనామము, ఆ సందు ఈ సందు రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము, ఆ ఇంట ఈ ఇంట రామనామము, మీరు ఏ ఇంట చూసినా రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, श्री सीताराम जनोति भगवान की, राधा गोपीनाथ भगवान की, श्री गौतम महर्षि की जय श्री राम। भारत माता की, भारत माता की, भारत माता की। జై శ్రీరామ్. ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల రాజమండ్రి మరియు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. అభయ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. వారు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఎంతో అద్భుతమైనటువంటి క్షేత్ర ప్రతిని ప్రదర్శిస్తూ మన ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి వాళ్ళని, అధర్మ పనులని చీల్చి చెండాడే విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటారని నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో విజృంభించేటటువంటి వారు ధర్మాన్ని ధర్మం కింద ముక్కుసూటిగా చెప్పగలిగేటటువంటి వాళ్ళు, అధర్మ పనుల్ని చీల్చి చెండాడేటటువంటి వాళ్ళు వారిలా ఎవరు ఉండరని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను.
కాబట్టి వారి పిలుపుని అందుకొని అతి తక్కువ సమయంలో ఇంతమంది రావడం, ఇంకా చాలామంది దారిలో ఉన్నారు. అంటే జనరల్గా మన ఇండియన్ టైం 6 అంటే 7 అనేటటువంటి ఒక ఇది ఉంది. బట్ చాలామంది చెప్పడం జరిగింది 6 అంటే 6, మహా అయితే 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది. క్లియర్గా చెప్పాను, అలాగే స్టార్ట్ అయింది. సో ఆ యొక్క టైమింగ్ని అది మనం అధిగమించాలని చెప్పేసి, ఎందుకంటే కరెక్ట్గా టైమింగ్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన కార్యక్రమాలన్నీ కూడా టైం ప్రకారం సాగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయపాలన ఇక ముందు పాటించాలని కోరుకుంటున్నాం. శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి శ్రీ నిష్ఠాన్ ప్రభుజీ వచ్చి, శివానంద్ ప్రభుజీ పూలమాలతో సత్కరిస్తారు. తర్వాత కాస్త అంటే ఇంత ముఖ్యమైన కార్యక్రమం, వారి యొక్క అనుగ్రహ భాషణం మనం వినడమే కాదు, చాలా మందికి వినిపించాలనే అంటే కోరికతోటి మనం చిన్న వీడియోగ్రఫీ కూడా మనం తీసుకుంటున్నాం. కాస్త ఇబ్బంది కలుగుతుంది, దయచేసి వారి మ్యాక్సిమం ఇబ్బంది లేకుండా తను తీస్తాడు. అది మన ధర్మ రక్షకులు ఒకటే తను కూడా. సో అర్థం చేసుకోగలరు. కాస్త ఆ విషయంలో మ్యాక్సిమం మీకు వెసులుబాటు ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నాను. స్టాండ్ అది వేసి మనం పెట్టేసే ప్రయత్నం చేస్తాం. స్టాండ్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. సో కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. గురూజీ యొక్క అనుగ్రహ భాష ఉంటుంది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. అలాగే మరొకరు శ్రీ ఋషి హిందూ చైతన్య వేదిక మా యొక్క రాజమహేంద్రవరం నగర కన్వీనర్ సంయోజకుగా ఉన్నారు. ఋషి వచ్చి దాని యొక్క గార్లెట్ వేస్తారు కొలదండ స్వామీజీకి. తరువాత తణుకు నుంచి వచ్చినటువంటి రామం గారు, ప్రత్యేక చెప్పవలసిన రామం గారు అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన రామాయణ పారాయణ విషయంలో రాముల వారి పారాయణాన్ని అన్ని కొన్ని వేల మంది చేత ఆయన పారాయణ చేస్తున్నారు. ఎంతో అద్భుతమైన పని స్థాయిలో చేస్తున్నారు. వారికి మనం ప్రత్యేకమైనటువంటి ఆనందం తెలియజేస్తున్నాం. ఓకే, కార్యక్రమంలోకి వెళ్దాం. మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. అందరూ కూడా దయచేసి చివరి వరకు కూడా, చాలా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఆయన 10 నిమిషాలు మనకి ఇవ్వడమే గగనం. అటువంటిది మన రాజమండ్రి ప్రజానికం కోసం, మన హిందువుల కోసం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కోసం 3 గంటల సమయం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనకి అరగంట అయిపోయింది. ఆయనకి మొత్తం పూర్తి సమయం ఆయనకే ఇస్తున్నాం. ఓకే, ఆయన మొత్తం అంతా కూడా సభని కంట్రోల్ చేస్తారు. దయచేసి అందరూ కూడా పూర్తిగా చివరి వరకు ఉండి ప్రసాద స్వీకరణ చేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని మా యొక్క మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. జై శ్రీరామ్. హరే కృష్ణ. చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ఎప్పుడైనా మనం కార్యక్రమం మాతృ దేవభావాన్ని మొదలుపెట్టాం, తల్లులు వచ్చి కూడా వాళ్ళ వెనకాల ఉన్నారు, అది అన్యాయం. అందువల్ల మధ్యలో ఖాళీ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు సర్దుకుంటే తల్లులు ముందుకు వస్తారు. ఏమి అనుకోకుండా, అది ఏమన్నా అనుకుని తల్లులు ముందుకు రావాలి. ఎందుకంటే ఇది ఏదో మగ పురుషుల కార్యక్రమం అయిపోతుంది. వాళ్ళు లేకపోతే మనం లేం కదా, ఆ తల్లులే లేకపోతే మనం లేవు. కాబట్టి కొంచెం వాళ్ళని ముందుకి వాళ్ళకి మనం లేడీస్ ఫస్ట్ అని చెప్పేసేసి వాళ్ళని లాస్ట్లో కూర్చోబెట్టమంటే చాలా అన్యాయం. అది జరగకూడదు. ఇక్కడ అక్కడ పెద్దవాళ్ళు పర్లేదు. మాట్లాడాల్సి ఉంది. మనం ఇప్పుడు జరుపుకోబోయే కార్యక్రమాల్లో మనం ఒక 2 పాటలు వింటాం. ఒక దేశభక్తి గీతం, ఒక దైవభక్తి గీతం. ఇప్పుడు ఒక గీతం మనం రెడీయా సుబాబు?
లెమ్ము లెమ్ము సోదర రెడీయా? లేదు, అది రెండోది. తర్వాత రెండునా? రెండు రెడీ అవుతుంది. అలాగే ఇప్పుడు నన్ను అందరూ సుఖంగా కూర్చున్నారా? ఏ ఇబ్బంది పడద్దండి. 2 నిమిషాలు అటు ఇటు అవుతుంది మన కార్యక్రమం. మీరు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరందరూ చక్కగా సమయానికి రావడం. నేను ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకే ఫీల్ అయ్యాను, కానీ మీరందరూ సమయానికి వచ్చారు, చాలా ఆనందం. ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కర్తవ్యం ఏమిటో మన ముఖ్య అతిథి, బహు గ్రంథకర్త, బాల్యం నుంచి స్వయం సేవకుగా ఉన్నటువంటి మన రాజమండ్రి నగరవాసులు, చాలామందికి సుపరిచితులు, వారి పర్సనాలిటీ ఇన్ అండ్ అవుట్ చాలా హెవీ, వారి ఇంట్లో మంచి భోజనం కూడా హెవీ. వారే మా సుబ్రహ్మణ్యం గారు వచ్చి మాకు మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ మీద మనకి ఫ్యాన్స్ ఎక్కువ, ఫ్యాన్లు ఎక్కువ. పొరపాటున ఇలా అంటే మళ్ళీ చేతులు నన్ను ఋషి ఎక్కడ? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వంశినే కంస విధ్వంసనే నమః. మరొకసారి చెప్తున్నాను, వంశినే కంస విధ్వంసనే నమః. మనం శ్రీకృష్ణుని ఆరాధించాలి. రాధ చెంగుపుచ్చుకొని వేణు ఊదితే కృష్ణుని కాదు, కంసుడిని ఛాలెంజ్ చేసి సింహాసనం నుంచి కింద లాగి గుండెల మీద కూర్చొని చంపేసిన శ్రీకృష్ణుడిని, కాలయవనుడిని బూడిద చేసిన శ్రీకృష్ణుడిని ఆరాధించవలసిన సమయం వచ్చింది. కేవలం గోపికలతో ఆడుకుంటూ రాధవర్గాలు తిరుగుతూ ఆ చిన్నతరం కృష్ణుడు అతన్ని ప్రస్తుతం పక్కన పెట్టవలసిన సమయం వచ్చింది మనకి. ఎందుకంటే ఆ దశ నుంచి ఈ దశకి పరిణామం చెందిన కృష్ణుడు, మన భక్తి కూడా అలా పరిణామం చెందవలసిన అగత్యం వచ్చింది అని గమనించాలి అందరూ. సరే, ఈరోజు స్వామివారు నన్ను మాట్లాడమని ఆదేశించారు. విషయం గురించి వారు ఆశించి విషయం గురించి నాకు అవగాహన లేదు. నేను ప్రస్తుతం మన సమాజ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. స్వామివారికి అనుమతి సమాధానం అనుకుంటున్నాను. తర్వాత బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితిని చూస్తే మరి అందరికీ తెలుసు, వర్ణించుకోవాల్సిన అవసరం లేదు, పాడిందే పాట కదా. కానీ ఇది ఎన్నాళ్ళ కింద మొదలైంది మనకు ఏమన్నా రోజు లెక్క ఉందా? 10 రోజులు కాదు, 1000 సంవత్సరాలు. శరీరంలో దీర్ఘరోగం ఉంటుంది, మధ్య మధ్యలో టెంపరేచర్ వస్తుంది, వారానికి నెలకు ఒకసారి. ఆ టెంపరేచర్ ఆరంభం కాదు, దీర్ఘరోగం శరీరంలో ఈనాడు నాటుకుందో అది ఆరంభం. మనందరం స్కూళ్ళలోనూ, కాలేజీలోనూ, యూనివర్సిటీలోనూ చదువుకుంటున్నాం, చరిత్ర కూడా చదువుకుంటున్నాం.
భారతదేశ చరిత్ర కూడా చదువుకుంటున్నాం. చాలామంది అక్కర్లేదు అనుకుంటున్నారు, కంప్యూటర్లు టెక్నాలజీలు అది అనుకుంటున్నారు. కానీ కర్మకాలిపై మనకి చరిత్ర కూడా ఉంది, అదో సబ్జెక్ట్గా కూడా ఉంది, దాన్ని చదువుకుంటున్నాం. అయితే నిశ్చయంగా నేను గమనించింది ఏమిటంటే చరిత్ర అవుట్లుక్, దృక్పథం ఏ ఒక్కరికి అంటడం లేదు, అంటనివ్వడం లేదు. మన పాఠ్యాంశ నిర్ణేతలు అంటనివ్వడం లేదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే హిందూ ధర్మాన్ని నాశనం చేద్దాం, అణిచేద్దాం, తినేద్దామని హిందుత్వానికి శత్రువులైన శక్తులు ప్రయత్నిస్తున్నాయి. హిందూ ధర్మము ఆ తాగిడికి, ఆ దాడికి, ఆ దౌర్జన్యానికి తట్టుకుని నిలదొక్కుని సజీవంగా నిలబడాలని ప్రయత్నిస్తోంది. ఇదే మన దేశం చరిత్ర యొక్క గడిచిన 1000 సంవత్సరాల నుంచి మన దేశ చరిత్ర యొక్క సారం. 1000 సంవత్సరాల చరిత్ర ఇప్పుడు చెప్పుకునే టైం లేదు. సరే, 600 సంవత్సరాలు ముస్లిం పరిపాలన, తర్వాత ఇంచుమించు 150-200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళ యొక్క, క్రైస్తవుల యొక్క పరిపాలన మనకి క్లుప్తంగా తెలుసు జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చింది అని మనం అనుకుంటున్నాం, రాలేదని అనగానే ఈ 800 సంవత్సరాల్లో మనకి జరిగింది ఏమిటి అంటే మన భూభాగంలో 3వ వంతు మనం కోల్పోయాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 3 మన మాతృదేశాలు, మన మాతృదేశంలో భాగం. ఈ 3 మనం పోగొట్టుకున్నాం. అవి మాకు కావాలి అని అడిగే ధైర్యం కూడా మనకు లేదు, మనసులో కోరుకునే దమ్ము కూడా మనకు లేకుండా పోయింది. వాళ్ళు ఇదంతా మింగేస్తామని అనుకుంటే ఇది మనం ఏదో అది మింగేయడం కాదు, ఈ ఉన్నదాన్ని మిగుల్చుకునే గ్యారంటీ కూడా లేని పరిస్థితి ఉన్నాం. ఇంకా ఒకనాడు మా మాతృభూమి భాగాలు అవి మాకు కావాలి అని అడిగే ధైర్యం మన మనసులో అనుకోవడం లేదు. ఇంకొకటి మాతృభూమి ఒకటి, మన సోదర జనాభా, సాటి హైందవ జనాభాలో 3వ వంతులు మనం పోగొట్టుకున్నాం ఇతర మతాలకి. ఈనాడు పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, బంగ్లాదేశీలు ఎవరు మన హిందూ సోదరులు, వాళ్ళని ఇతర మతాలు మింగేశాయి. ఎలా మింగేయి? ఆ ఆచార్యులు, గురువులు వచ్చి బోధించి వీళ్ళ మనసు మార్చి ఆ మతాలు బాగున్నాయి, మంచివి అని చెప్పి వీళ్ళని నచ్చజెప్పి వీళ్ళు ఇష్టపడే మతాల్లోకి వెళ్ళారా? కాదు. సైనిక విజయాల ద్వారా, దౌర్జన్యాల ద్వారా, రక్తపాతాల ద్వారా, స్త్రీలను మానభంగాలు చేయడం ద్వారా, కత్తి చూపించి ఇస్లాం తీసుకుంటావా చస్తావా అని బెదిరించడం ద్వారా, ఇంకా ప్రలోభాలు ఇవ్వడం ద్వారా, డబ్బు ఇస్తాం, 2 అన్నదమ్ములు ఉంటారు, 2 ఆస్తికులు వచ్చాయి, వాడు మహమ్మదీ మతం తీసుకున్నాడు అంటాడు, జడ్జిమెంట్ వాటి తరఫున వెళ్ళిపోతుంది. ఈ పద్ధతులు అన్ని ఏకలు పెట్టడానికి కూడా ఇప్పుడు సమయం లేదు. ఇటువంటి కుత్సిత పద్ధతుల ద్వారా మతం మారారు. మతం మారిన వాళ్ళు దేశం నుంచి విడిపోయారు. హిందూ సంఖ్య తగ్గిందంటే అది మన మాతృభూమిలో భాగంగా ఉండదు, విడిపోతానంటుంది. ఈనాడు భారతదేశంగా ఉన్న ప్రాంతాల్లో కూడా జరుగుతున్నది అదే. ఎవరో ఒకరు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మతం మారుతారు, ఎవరిష్టం వాళ్ళకి వెళ్తారు. మనకేమిటి? మన పటం ఉంది కదా, మన ఆర్తిపైలు ఉంది కదా, మన అగరత్తు ఉంది కదా, మన పువ్వులు ఉన్నాయి కదా అనుకుంటే మనంత గుడ్డివాళ్ళు, మనంత మూర్ఖులు మరొకరు ఉన్నారు. మూర్ఖులుగా ఉండదలుచుకుంటే మనని దేవుడు రక్షించడు. దేవుడే రక్షించాలంటానే, దేవుడు కూడా రక్షించడు. మన కొబ్బరికాయలు, అగరొత్తులు, పువ్వులు, పూజలు మనని రక్షిస్తాను అనుకోవద్దు. కంస విధ్వంసినే నమః అనుకున్నాం కదా ఇందాక. కంసుడు ఎలా పోయాడు, రావణాసుడు ఎలా పోయాడు? అధర్మాన్ని జయించగలిగే శక్తి తయారైతేనే, ధార్మిక శక్తి తయారైతేనే అధర్మం చస్తుంది. మన పెద్దలకు అబద్ధం చెప్పారు, సత్యమేవ జయితే ధర్మమేవ జయితే అని. అది మనం వింటాం కానీ అది అబద్ధం అని అర్థం చేసుకోండి. సత్యము గెలవదు, ధర్మము గెలవదు, బలం గెలుస్తుంది, దౌర్బల్యం ఓడిపోతుంది. సద్గుణాలు గెలవవు, దుర్గుణాలు ఓడిపోవు.
సరైన యుద్ధ వ్యూహం గెలుస్తుంది, తప్పు యుద్ధ వ్యూహం ఓడిపోతుంది ఈ ప్రపంచంలో. ఎందుకంటే మనకు తెలుస్తుంది, ప్రపంచంలో మనం వెయ్యాల చరిత్రలు చెప్తాం. దానికి మంచిగా ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి, కానీ మన సద్గుణాలు గెలుస్తాయి, మన ధర్మం గెలుస్తుంది, మన సత్యం గెలుస్తుంది, దేవుడు అవతారం దిగొచ్చి గెలుస్తాడు, మన రక్షిస్తాడు అనే భ్రాంతి నుంచి మన సమాజం బయటపడవలసిన సమయం వచ్చింది. సరే, ఇప్పుడే ఎక్కువ చెప్పకూడదు కొన్ని విషయాలు ఎక్కువ చెప్తున్నానేమో చెప్పానేమో. స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ అంటే అప్పటికి హిందువులు ఎక్కువగా మతం మారిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ భాగాలు దేశం నుంచి విడిపోయాయి. ఇవాళ బంగ్లాదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం కనుక వంగదేశం ఎలా మతం మారింది? ముస్లింలు వచ్చి పని కట్టుకుని హిందువులు ఉండకూడదు, హిందూ ధర్మము అపవిత్రమైన మతము, ఆ హిందువుల దేవుడు దొంగ దేవుళ్ళు, హిందూ మతం అబద్ధము అనే భావంతో వచ్చి వీళ్ళ మత మార్చడం లేదా చంపేయడం, ఎత్తుకోవడం, దోసుకోవడం మన పవిత్ర కర్తవ్యం, మన అల్లా మనకి చెప్పే పవిత్ర కర్తవ్యం అనే ఉద్దేశంతో ముస్లిం సేనాపతులు, సూఫీలు, వ్యక్తులు వచ్చి దాడి చేసి ఈ ప్రజలు మతం మార్చారు. మత బోధకులు వచ్చి ఆచార్యులు వాళ్ళ బోధన ద్వారా మతం మార్చలేదు. ఇది అర్థం చేసుకోండి. అన్ని మతాలు సమానమే, ఏ మతమైనా దేవుడు చేయడం మార్గమే అని అనుకునే బుద్ధిహీనత మనలో ఎవరికైనా మిగిలి ఉంటే దాన్ని చెరిపేసుకోండి. భారతదేశంలో పుట్టిన మతాలకి, ఆరాధన విధానాలకి అది చెల్లుతుంది, విదేశీ మతాలకి ఇది చెల్లదు. అన్ని మతాలు సమానం కాదు, అన్ని మతాలు దేవుడు చేయడం మార్గం కాదు, అన్ని మతాలు సత్యాన్ని ధర్మాన్ని బోధించేవి కాదు. విదేశీ మతాల సంగతి వేరు, అవి రాక్షస మతాలు. రాక్షసాన్ని ఎందుకు పెడతానంటే అంతకన్నా దుర్మార్గమైన మాట మన భాషలో లేదు కనుక అంటున్నాను. రాక్షస మతాల కన్నా, రాక్షసత్వం కన్నా ఎక్కువ దుర్మార్గమైన మతాలని అర్థం చేసుకోండి. ఒక్కటి ఇతరులు ఏదో దౌర్జన్యం చేసి మతం మార్చడం అనేది పెడితే మనవాళ్ళు చేసిన దుర్మార్గం ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. కాలాపహాట్ అని ఒక బ్రాహ్మణ యువకుడు. చూసారా, నా కడుపులో ఉందండి చెప్పాలని. అసలు భగవంతుడు ఉన్నాడు అనడానికి ఎందుకంటే రుజువు లేదు. అద్భుతమైనది. ఎక్కువ చరిత్ర చెప్పే అవకాశం లేదు. మన దోషం. కాలాపహాట్ అనేవాడు ఒక అందమైన బ్రాహ్మణ యువకుడు. బ్రాహ్మణ్ అంటే అంగోత్రం జంజం వేసుకుని మంత్రాలు దగ్గర కాదు, మహావీరుడు, సమర కర్కశుడు. కత్తి పుచ్చుకున్నా అంటే కొండలు తగేసేవాడు. అతను ఒరిస్సా రాజు సేనాపతి. ఒక ముస్లిం రాజు, బెంగాలీ పరిపాలిస్తున్న ముస్లిం రాజు ఒరిస్సాలో దండయాత్ర వస్తే వాడిని ఈయన సావ చేత కొట్టి నిర్వహించాడు. కాలాపహాట్ ఎదురుకుండా మనం నుంచోలేము, అతను ఎదురుకుండా నుంచున్నట్టు మొక్కలకి చూడలేము అని ఆయన తెలుసుకుని ఒక ట్రిప్ చేశాడు. ఒకసారి సంధిగా పిలిచి విందు చేశాడు, తన కూతుర్ని చూపించాడు. ఇతను ఎంత అందగాడో, ఎంత వీరుడో దాని దుంపదగా ఆ కూతురు అంత అందమైంది. అతన్ని అంటే మన సమాజం చేసిన పొరపాటు. ఆ అమ్మాయి ఇతను ప్రేమించి ఇతను పెళ్లి చేసుకుంటామండి. పెళ్లి చేసుకుంటాను వీడు ఎవరు చీచి నిన్ను పెళ్లి చేసుకుంటామంటే చీచి అసలు నేను చూడకూడదు, తెగితే అపవిత్రపోతాను పాత్రపో అన్నాడు. నేను పవిత్రమైన హిందూ వైదిక ధర్మంలో ఉన్నాను, నిన్న ఎలా పెళ్లి చేసుకోవడం చేసుకున్నాడు. ఆ తండ్రి ఎవరాడు? అతను మన ఇస్లాంలో చేరితే చేస్తానన్నాడు. ఇస్లాంలో చేరకపోయినా సరే నేను అందులో చేరిపోతాను. వీడు నేను ఆ హిందూ మతం చేరిపోతానండి. ఇతను నేను చేసుకున్నాడు. చివరికి అమ్మాయి కాలం వెళ్ళబడింది. నేను నీ మతం చదువు నాకు ముఖ్యము, నేను హిందూ మతం హిందువులు అవుతాను, నీ ధర్మం నీ దేవుడికి మొక్కుతాను, నేను చేసుకుంటాను చెప్తున్నాను అంటే ఇతను మనసు మారింది. తన ధర్మాన్ని కూడా ధర్మానికి వస్తాను తప్పేంటంటే చేసుకుందాం అనుకున్నాడు. చేసుకుందాం అంటే ఇతని హిందూ రాజు చుట్టుపక్కల బ్రాహ్మణ హిందూ సమాజం ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని తండ్రి తగిలేశాడు. ఢాకా నవాబు తండ్రి తగిలేసి అతను ఫోన్ పట్టినది వచ్చేసింది. సరే మీరెవరు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి మన ధర్మాన్ని నన్ను ఇష్టపడి వచ్చింది, నేను చేసుకుంటానని చెప్పి అతను వేరేవాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని బతుకుతుంటే మన సమాజం, మన హిందువులు బ్రాహ్మణులు
వాళ్ళని బతకనివ్వలేదు, నానా హింస పెట్టి వేసేశారు. ఈ హింస అతనికి పగ వచ్చింది. ఆ కాలాపహాట్ అనేవాడికి, కాలాపహాట్ అంటే నల్ల పర్వతం కాదు, కాలాపహాడి అని శివుడి పేరు. ఆ బెంగాల్లో రా అవుతుంది. ఇతను వేరే ఉన్నా సరే ఇతను బతకనివ్వబోయేసరికి ఇతనికి కచ్చి వచ్చింది. కచ్చి వచ్చి ముస్లింగా మారిపోయాడు. మామగారు ఢాకారావు దగ్గరికి వెళ్ళాడు. అతని సైన్యం తీసుకున్నాడు. తీసుకుని ఒరిస్సా, బెంగాల్, ఆస్థానంలో అనేక వందల హిందూ దేవాలయాన్ని కూలగొట్టాడు. కొన్ని వందల మందిని మతం మార్చాడు. ఇతను బ్రాహ్మడు, ఇతను చాలా గౌరవం. ఇతనే చెప్తుంటే మామూలు వాళ్ళ దగ్గర రాజకీయం ఉంటుంది. కొన్ని వందల మంది మారిపోయాడు. ఇవాళ కోణార్క దేవాలయం ఉంది కదా, ఒక పక్క ఒరి ఉంటుంది, వీడి వరకు ఉంటుంది. కానీ కాలాపహాట్ చేసిన కనకాలయాన్ని ముస్లింలు చాలా గొప్పగా చెప్తున్నారు. అక్బర్ కాలం వాడు అంటే మనం చేసిన పొరపాటు. మన సమాజం ఇతరులు ఎవరో వాళ్ళు మనల్ని మతం మార్చుకున్నా కలుపుకుందాం చూస్తుంటే ఎవరో హిందూ మతంలోకి వస్తారంటే మనం అడ్డుపెట్టడం ఏంటి? బుద్ధి లేదనం కదా. దేవుడు మనల్ని శిక్షించాడు. ఇతరులను హిందూ మతంలోకి మార్చుకోవడం అనే పని మనకి అత్యవసరము. విద్యార్థి స్వామి ఏం చేశాడు? హరిహర బుక్కరాయల్ని ఢిల్లీ సుల్తాన్ బలవంతంగా మతం మారిస్తే వాళ్ళు తిరిగి హిందువులుగా మార్చి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించేశాడు వాళ్ళకి డబ్బించి. ఇది సరైన పద్ధతి. అది తప్పు పద్ధతి వల్ల మనం నాశనం అయ్యాం. అతని ప్రభావంతో అనేక మంది మతం మారారు. బెంగాల్లో చాలా మంది. అంటే ఒక మనం చేసిన పొరపాటు ఎవరో చేసినా సరే మనం చేసిన పొరపాటు కూడా మనం దృష్టిలో రావాలి. ఎప్పుడు హిందువులకు ఈ మత మార్పిడులు అనే ఆట మన మీద రుద్దబడింది బలవంతంగా, మనం కోరుకోలేదు. ఈ ఆట రుద్దబడినప్పుడు ఈ ఆటలో మనం ఓడిపోకుండా మనం గెలవాలి. వాళ్ళు 10 మంది మతం మార్చడం కాదు, మనం 1000 మందిని మన హిందూ మతానికి మార్చుకోవాలి. ఇది మనకు అర్థం. ఈ పని జరగడం లేదు. ఇది జరగాలి. ఈ ఆటలో బలవంతంగా మన ఫీల్డ్లో తీసుకెడతారా? మన ఆటస్థలంలో మనం ఓడిపోవాలా? మనం ఓడకూడదు. క్రికెట్లో ఎలా ప్రపంచ విజయంలో మత మార్పిడిలో కూడా దాని హిందువులు ప్రపంచంలో సర్వశ్రేష్ఠులు. ఇతరులు మతం మారిస్తే మనవాడు అంతకన్నా ఎక్కువ మంది మతం మారుస్తారు అనే వ్యవస్థలు మన సంస్థలు ఉన్నాయి. హిందూ ఆచార్యులు ఉన్నారు, మన పురోహితులు ఉన్నారు. ఎవరైనా ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ మన మతంలో చేద్దామని వస్తే చేర్చుకుని తంతుందా సార్ మీ దగ్గర పురోహితులు అడిగాను. లేదండి, పెళ్ళిళ్ళు ఉపనయనాలు దక్షిణార్థాలు మాత్రం చేస్తాను. వాడి దగ్గర ఉన్నదే అది. ముస్లిం మొలాల దగ్గర, కల్చర్ దగ్గర ఉన్నదే అది. క్రైస్తవ పాస్టర్ల దగ్గర ఉన్నదే అది. ఇది మన దగ్గర కూడా ఉండాలి. సమాజంలో ఉన్నవాళ్ళని సంకల్పించుకోండి. మన హిందూ మతంలోకి క్రైస్తవులు, ముస్లింలు తీసుకురావాలి. లేకపోతే మన సమాజం బతకదు. ఈ వ్యవస్థ ఇప్పటిదాకా ఏర్పడలేదు, మనం ఏర్పాటు చేసుకోవాలి.